బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ సెకండ్ ఇయర్ మాడ్యూల్ 2 లెసన్ 10 10వ పాఠము. విశ్వాసమునకు కలుగు ఫలమేమిటి? విశ్వాసమునకు కలుగు ఫలము ఏమిటి? దేవుని యందు మనము విశ్వాసం ఉంచినప్పుడు, ఆ విశ్వాసమును చివరి వరకు కాపాడుకున్నప్పుడు, దేవుడు ఆశించిన స్థాయిలో మన విశ్వాసం ఉన్నప్పుడు మనకు కలిగే ఫలము ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ పాఠ్యాంశంలో మనం తెలుసుకోబోతున్నాం. మనము దేవుని పట్ల విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు దేవుడే మనలను కాపాడును. తన యందు విశ్వాసాన్ని ఉంచినటువంటి వారిని ఆయన కాపాడుతాడు కదా. కనుక ప్రాథమికంగా విశ్వాసమునకు కలిగే ఫలము ఏమిటి అనగానే దేవుడు కాపాడుతాడు. విశ్వాసులను దేవుడు కాపాడుతాడు. ఈ వాక్య భాగాన్ని పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభంలో మనం చూద్దాం. 31వ కీర్తన 23వ వాక్యాన్ని మీరు చూడండి. 31వ కీర్తన 23వ వాక్యం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. మనము ఎంతటి ఉపద్రవములో ఉన్నా సరే మనలను కాపాడే బాధ్యత ఆయనది. ఎందుకంటే మనము ఆయన యందు విశ్వాసాన్ని ఉంచాం. ప్రపంచమంతా కరవు పరిస్థితుల్లో ఉన్న మనకు తిండి పెడతాడు ఆయన. మీకు అర్థమవుతుందా? యెహోవా విశ్వాసులను కాపాడును అంటే అదేదో చిన్న విషయం అనుకోకండి. ప్రపంచమంతా కరువులో ఉన్నప్పటికీ నీకు తిండి పెడతాడు, నీకు ఆహారాన్ని పంపిస్తాడు. ఎటువంటి ఉపద్రవంలో నీ ఉన్నా సరే నీ ప్రాణాన్ని విమోచిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. యెహోవా విశ్వాసులను కాపాడును. యెహోవా విశ్వాసులను కాపాడును. పరమందున్న తండ్రి తన యందు విశ్వాసం ఉంచిన వారిని తప్పకుండా కాపాడతాడు. అలాగే 98వ కీర్తన 3వ వాక్యాన్ని కూడా చూడండి. ఇశ్రాయేలు సంతతికి ఆయన ఒక రక్షణగా, వారు చూపినటువంటి విశ్వాసానికి, దేవుని యందు వారు ఉంచిన విశ్వాసానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్పదైనటువంటి రక్షణను గూర్చి, దీవెనను గూర్చి ఈ వాక్య భాగంలో మనకు కనిపిస్తుంది. 98వ కీర్తన 3వ వాక్యం. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. భూ దిగంతర నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూచిరి. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. భూ దిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూచిరి. ఇశ్రాయేలీయులకు దేవుడు కలుగజేసిన రక్షణను భూదిగంత నివాసులు చూచారు. వారికి యుద్ధాలలో విజయం, ఉపద్రవాలలో రక్షణ, ఏ ఆటంకం వచ్చినా కానీ ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో వారిని విడిపించటం, ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు జరిగించినటువంటి గొప్ప గొప్ప కార్యాలు. ఇవన్నీ దేని వలన? వారు దేవుని పట్ల విశ్వాసాన్ని ఉంచడం వలన. కొంతమంది అవిశ్వాసులైపోయారు, వారు నేల రాలిపోయారు. వారిని ప్రక్కన పెడితే ఇశ్రాయేలీయులలో గొప్పదైనటువంటి విశ్వాసాన్ని చూపించిన వారి యొక్క విశ్వాస్యతను బట్టి దేవుడు వారిని కాపాడాడు. దేవుడు వారికి రక్షణను చూపించాడు. అంటే దేవుడు తన యందు విశ్వాసము కలిగినటువంటి వారికి రక్షణను దయచేస్తాడు, కాపుదలను అనుగ్రహిస్తాడు అని ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే 37వ కీర్తన 5వ వాక్యాన్ని కూడా చూడండి. 37వ కీర్తన 5వ వాక్యం. దేవుడు మన కార్యమును నెరవేర్చునని, అనగా మనము విశ్వాసులముగా ఉన్నప్పుడు మన కార్యమును నెరవేర్చునని వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని ఇక్కడ మనము గమనించవచ్చు. చూడండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును.
నీవు ఆయనను నమ్ముకో చాలు. నీవు ఆయనను నమ్ముకో. నీవు ఆయన ఎడల విశ్వాస్యతను చూపించు. నీవు ఒక విశ్వాసిగా ఆయనకు కనిపించు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. ఇదిగో తండ్రి, నేను నీ కొరకు బ్రతుకుచున్నాను, నా మార్గము నీది అని నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. సఫలం చేస్తాడు ఆయన. నీ కార్యమును ఆయన సఫలం చేస్తాడు. విశ్వాసులకు కలిగేటువంటి గొప్పవైనటువంటి ఈవులు ఇన్ని అన్నీ కావని ఈ వాక్య భాగాలన్నిటి ద్వారా మనకు అర్థమవుతుంది. వారు నిశ్చింతగా, ఎటువంటి భయము లేకుండా దేవుడు మమ్మును కాపాడతాడు, దేవుడు మమ్మును జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన రక్షణ మాకు అనుగ్రహింపబడుతుంది, మా కార్యమును ఆయన నెరవేరుస్తాడు అనేటువంటి ధీమాతో వారు ఉంటారు. విశ్వాసమునకు కలిగేటువంటి గొప్ప ఫలము ఈ విధంగా ఉంటుంది. అలాగే కీర్తనల గ్రంథంలో 118వ కీర్తన చూడండి. 118వ కీర్తన 8వ వాక్యం నుండి, 118వ కీర్తన 8వ వాక్యం నుండి మీరు గమనించండి. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. విశ్వాసులకు కలిగేటువంటి ఫలము ఏమిటి? మేలు. ఆ మేలు ఎక్కడి నుండి? దేవుని యొద్ద నుండి. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీకు మేలు కలుగుతుంది. నీవు చూపిన విశ్వాసానికి నీకు మేలు కలుగుతుంది. రాజులను నమ్ముకొనుట కంటే, రాజు కంటే గొప్పవాడు దేవుడు. అవును, ఎన్నో రెట్లు గొప్పవాడు దేవుడు రాజు కంటే, అధిపతి కంటే. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీకు మేలు కలుగుతుంది. నీవు దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటే నీకు మేలు కలుగుతుంది అని ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే 101వ కీర్తన 6వ వాక్యాన్ని చూడండి. 101వ కీర్తన 6వ వాక్యం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడచువారు నాకు పరిచారకులగుదురు. చూసారా, దేవుడు అటువంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన యొద్ద నివసించటానికి ఎవరు అర్హతను సంపాదించుకుంటున్నారు? నా యొద్ద నివసించినట్లుగా నమ్మకస్తులైన వారు కావాలంటున్నాడు దేవునికి. నమ్మకస్తులైన వారు కావాలి, మోసగించేవారు కాదు, నటించేవారు కాదు, నమ్మకస్తులైన వారు కావాలి ఆయనకి. ఆయన యొద్ద నివసించేటట్లుగా నమ్మకస్తులైన వారిని గురించి ఆయన కనిపెడుతున్నాడు. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులవుతారు. నిర్దోష మార్గంలో నడుచుకుంటున్నారా? మీరు నాకు సేవకులు అవుతారని దేవుడు వ్రాయించాడు. కనుక మనము దేవుని పట్ల నమ్మకాన్ని కలిగి ఉంటే దేవుడు మనలను గొప్పగా కాపాడతాడు, గొప్పగా రక్షిస్తాడు, ఆయన యొద్ద నివసింపజేసుకుంటాడు. ఆయనకు మనము పరిచారకులుగా మారిపోతాం. ఇంకను పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాన్ని గురించి మనము ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథములో 28వ అధ్యాయము 20వ వాక్యాన్ని చూడండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వాక్యం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దీవెనలు, దేవుని యొద్ద నుండి దీవెనలు. నీవు నమ్మకంగా ఉన్నావా? దేవుడు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేస్తున్నావా? దేవుని వాక్యమును ఉన్నతముగా నమ్ముతున్నావా? విశ్వాసమును కలిగి ఉన్నావా? అయితే నీకు దీవెనలే దీవెనలు. నిజం, నీకు దీవెనలు. ఆయా సందర్భాలలో నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు కొన్ని శోధనలు అనుమతిస్తాడే తప్ప నీవు దీవెనలను ఖచ్చితంగా చూస్తావు, తప్పకుండా చూస్తావు. చూడండి, వ్రాయబడిన మాట ఇది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందకపోడు. అలా కాకుండా దేవుని మీద విశ్వాసాన్ని ఉంచకుండా లోక సంబంధమైనటువంటి ఈ ధనము వెంట, భోగభాగ్యాల వెంట పరుగెడుతున్నావా? అయితే నువ్వు భంగపడిపోతావు. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందకపోడు, వాడు నిత్యాగ్నిలోనికి పోతాడు. కానీ మనము దేవుని పట్ల విశ్వాసాన్ని నుంచి నిత్య జీవాన్ని చూస్తాం, పరలోకానికి మనము స్వీకరింపబడతాం. అలాగే 25వ వాక్యాన్ని కూడా చూడండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వాక్యం. పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును.
వర్ధిల్లును. దేవుని పట్ల నమ్మకాన్ని ఉంచితే అతడు నిత్యాగ్నిలోనికి గాని నిత్య మరణములోనికి గాని వెళ్ళడు. అతడు వర్ధిల్లుతాడు, అంతకంతకు వర్ధిల్లుతాడు. దేవుని దృష్టికి వారు వర్ధిల్లుచున్నట్టుగా కనిపిస్తారు. పౌలు గారు అంటున్నారు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. నూతనమైపోతున్నాడు అంటే వర్ధిల్లుతున్నారని అర్థం. పై రూపానికి వారు కృషిస్తున్నట్టుగా కనిపిస్తోంది, కానీ వారు ఆంతర్యమున ఆత్మ విషయమై వర్ధిల్లుతున్నారు. ఎందుచేత? నమ్మకత్వం, విశ్వాసం, దేవుని పట్ల విశ్వాసం. ఆ విశ్వాసమును దేవుడు మనలో చూచినప్పుడు దేవుడు మనలను వర్ధిల్లేలా చేస్తాడు. మనము వర్ధిల్లుతామని పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎన్ని ఉపయోగాలు చూడండి. విశ్వాసాన్ని ఉంచటం వలన, దేవుని యందు విశ్వాసాన్ని ఉంచటం వలన, దేవుని వాక్యమును మనము హృదయపూర్వకముగా నమ్మి ఆ వాక్య ప్రకారము జీవించటం వలన ఎన్ని ఉపయోగాలు చూడండి, ఎన్ని లాభాలు చూడండి. పూర్తిగా మనకు మేలు కలుగుతుంది, దేవుని రక్షణ మనకు లభిస్తుంది. దినవృత్తాంతములు 2వ గ్రంథములు మనం చూడగలిగితే, హనాని యోధారాజు అయినటువంటి ఆసాతో పలుకుతున్నటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి. అందులో దేవుని పట్ల ప్రతి ఒక్కరూ నమ్మకాన్ని కలిగి ఉండాలని, విశ్వాసాన్ని చూపించాలని అతడు పేర్కొంటున్నటువంటి సంగతులు మనకు కనిపిస్తాయి. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు గమనించండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వాక్యం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. లోకమందంతటా యెహోవా కనుదృష్టి సంచారము చేయుచున్నది. దేని కొరకు? ఎవరు యథార్థవంతులు, ఎవరు విశ్వాసపరులు, అట్టివారిని కనుగొనుటకు తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై, వారిని బలపరచాలని దేవుడు అనుకుంటున్నాడు. కనుక ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. మనము ఆయనకు దొరికే వారముగా ఉండాలి. మనము గొప్ప విశ్వాసాన్ని చూపిస్తున్నప్పుడు తప్పనిసరిగా ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. ఆయన మనలను బలపరుస్తాడు. తర్వాత, ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివు గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అని రాజైనటువంటి ఆసాతో ప్రవక్త అయినటువంటి హనాని తెలియజేస్తున్నాడు. నీవు మతి తప్పి ప్రవర్తిస్తున్నావు, దేవుని పట్ల విశ్వాసాన్ని ఉంచలేకపోతున్నావు కనుక నీకు ఇక్కడ నుండి యుద్ధాలే కలుగుతాయని యోధారాజు అయినటువంటి ఆసాతో హనాని పలికినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. కనుక మనం ఎలా ఉండాలి? దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగిన వారముగా ఉండాలి. ఆయన కనుదృష్టి మన మీద పడేలా, మనలను ఆయన కాపాడేలా మనం ఉండాలి. అలాగే దినవృత్తాంతములు 2వ గ్రంథములోని 20వ అధ్యాయము 20వ వాక్యాన్ని మీరు చూడగలిగితే యెహోషాపాతు పలుకుతున్నటువంటి మాటలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వాక్యం. అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యోధావారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. ఎవరి మీద మీరు ఆధారపడవలసిన అవసరం లేదు, మీ దేవుని మీద మీరు ఆధారపడండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. మీరు దేవుని నమ్ముకుంటే మీరు స్థిరపరచబడతారు. గాలికి కొట్టుకొని పోయే ధూళిలా మీరుండరు, మీరు స్థిరపరచబడతారు. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. ఆయన పంపినటువంటి ప్రవక్తల యొక్క మాటలను నమ్మండి, ఆ మాటలను నమ్మండి, వ్రాయబడిన మాటలను నమ్మండి, ఆ వాక్యపు వెలుగులో నడవండి, మీరు కృతార్థులగుదురు అని ఇక్కడ యెహోషాపాతు పలుకుతున్నట్టు మనకు అర్థమవుతుంది. కనుక దేవుని పట్ల విశ్వాసము, దేవుని నమ్ముకోవడం అనేది చాలా గొప్ప విషయం. దాని వలన కలిగేటువంటి ఫలము అంటారా, అది మాటలకు అందనిది. ప్రతి విధమైన మేలు మన చెంతకొస్తుంది. మనము స్థిరపరచబడతాము. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క దీవెన మనకు తోడుగా ఉంటుంది. పైగా నిత్య జీవమును మనం పొందేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఆ విశ్వాసాన్ని కడ వరకు మనము కాపాడుకోవాలని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తోంది.
ఇంకా ఈ విషయాన్ని గురించి మరింతగా మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వాక్యాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వాక్యం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదరు. నన్ను నమ్ముకుంటే మీరు కేవలం ఊరుకోండి అంతే, విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేదు. మీరు నన్ను నమ్ముకోండి, ఊరుకోండి, మీకు రక్షణను నేను దయచేస్తానంటున్నాడు దేవుడు. చూడండి, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదరు, మీరు ఊరకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును. మీరు మరలి వచ్చి ఊరకుండి నన్ను నమ్ముకోండి అంతే, నా పట్ల మీరు నమ్మకాన్ని ఉంచండి, విశ్వాసాన్ని ఉంచండి, మీరు బలము నొందెదరు అని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. కనుక ప్రియులారా, ప్రయాసపడి లోకములో లోకభారమును మోయవలసినటువంటి అవసరమేమీ లేదు. దేవుని పట్ల విశ్వాసాన్ని ఉంచితే నీకు కావలసిన వాటినన్నిటినీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని పనిలోనికి నీ వచ్చేస్తే, దేవుని చిత్తమును నెరవేర్చే ప్రక్రియలోనికి నీ వచ్చేస్తే నీకు కావలసిన వాటిని ఆయన నెరవేరుస్తాడు. నీవు కేవలము ఊరకుని ఆయనను నమ్ముకోవడమే, ఆయన నిన్ను బలపరుస్తాడు. ఇందు విషయమై రాయబడినటువంటి మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. జకరియా గ్రంథము 12వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూడండి. జకరియా గ్రంథము 12వ అధ్యాయము 5వ వాక్యం. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. దేవుని నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నది, అంతే తప్ప మేమేదో మా స్వంత ప్రయత్నాలు చేయటం వలన కాదు అని ఇదిగో దేవుని బిడ్డలు చెప్పుకొందురు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు రాయించాడు. కనుక దేవుని పట్ల విశ్వాసాన్ని ఉంచిన వారు నూతనమైనటువంటి బలాన్ని పొందుతారని మనం అర్థం చేసుకోవాలి. దేవుని పట్ల విశ్వాసాన్ని ఉంచితే కలిగే ఫలం ఏమిటి, కలిగే లాభం ఏమిటి? వారు బలపరచబడుతారు. దేవుని యొద్ద నుండి వచ్చిన శక్తి వారిని బలపరుస్తుంది, తప్పక బలపరుస్తుంది. మీరు ఊరకుండి దేవుని నమ్ముకోండి, మీరు బలపరచబడదరు, బలపరచబడదరు. ఇంకా దేవుని పట్ల విశ్వాసాన్ని ఉంచితే ఇంకా మనకు కలిగేటువంటి లాభాలు ఏమిటి చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు గమనించండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 13వ వాక్యం. నీవు మొర్రపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో, గాలి వాటినన్నిటినీ ఎగరగొట్టును గదా. దేవుని కాక నీ ఇష్టానుసారముగా విగ్రహములను నమ్ముకుంటున్నావా? గాలి వాటినన్నిటినీ ఎగరగొట్టును గదా. ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవన్నీ కొట్టుకొని పోవును. విగ్రహములు మనుషుల చేత తయారు చేయబడినవి, వాటిని నమ్ముకొనుట వలన నీకు ప్రయోజనం ఉండదు. అవి గాలికి ఎగిరిపోయేవి, ఒకడి ఊపిరికి కూడా అవి కొట్టుకుని పోవును. నన్ను నమ్ముకొనువారు, పరలోకమందున దేవుని నమ్ముకొనువారు అని అర్థం. ఆయన ఒక విగ్రహం రూపంలో మనకు కనిపించడు. మనం ఆయనకు విగ్రహాన్ని చేయలేం. ఆయన ఆత్మదేవుడు, ఆయన పరిశుద్ధమైన శక్తి. నన్ను ఎవరైతే నమ్ముకుంటారో, నన్ను నమ్ముకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకొందురు అన్నాడు ఆయన. నన్ను నమ్ముకుని వారు దేశాన్ని స్వతంత్రించుకుంటారంటే మీకు ప్రాంతాన్ని స్వాస్థ్యముగా ఇస్తాను, నా పర్వతాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకుంటారు, మీదే, నా ఆస్తి మీదు అంటున్నాడు దేవుడు. నా ఆస్తి మీది, నా వారసులు మీరు అంటున్నాడు దేవుడు. చూసారా? కనుక దేవునికి బిడ్డలుగా, దేవునికి పరిచారకులుగా, దేవుని ఆలోచనను నెరవేర్చేవారముగా మనం బ్రతుకుతున్నప్పుడు, దేవుని యందు అపారమైనటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నప్పుడు, ఆ విశ్వాసానికి మనకు తిరిగి వచ్చేటువంటి ఫలము ఏమిటి అనగానే దేశమును స్వతంత్రించుకుంటాము, దేవుని దేశమును స్వతంత్రించుకుంటాము, దేవుడిచ్చిన ప్రాంతాన్ని స్వతంత్రించుకుంటాము, దేవుని పర్వతమును స్వాధీనపరుచుకుంటాము, దేవుని కొరకు మనము జీవిస్తాము, దేవుని కొరకు మనం జీవిస్తాము. అలాగే ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వాక్యాన్ని చూడండి. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వాక్యం. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. దేవుని నమ్ముకుంటే
ఆపదలో నుండి, ఉపద్రవములో నుండి, విపత్తులో నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. నీవు ఖడ్గము చేత పడవు. దేవుని యొక్క కాపుదల మనకు తోడుగా ఉంటుంది. ఏ శత్రువు వలన కూడా మనకు భయం ఉండదు. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందవు. ఇదే యెహోవా వాక్కు. దేవుని నమ్ముకోవడం అంటే ఆషామాషి కాదు. నమ్ముకోవడం కష్టమే, నమ్ముకుంటే వచ్చే ఫలము కూడా అపారము. నమ్ముకోవడం కూడా మరి ఈరోజు అనేక మంది నమ్మగలుగుతున్నారా? నమ్ముకోవడానికి కూడా నీవు తెగించవలసి ఉంటుంది. అదృశ్యమైన వాటిని నిదానించి చూడగలిగేటువంటి మనసును నీవు తెచ్చుకోవాలి. దేవునికి లోబడే మనసును నీవు కలిగి ఉండాలి. అలా నీవు దేవుని నమ్మగలిగితే విస్తారమైనటువంటి ఫలములు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. విస్తారమైన ఫలములు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. ఖడ్గము నుండి నీవు తప్పింపబడదవు, నీవు కోలవు, నీవు పడిపోవు. నిన్ను ఆయన తప్పిస్తాడు, రక్షిస్తాడు. నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక దేవుని నమ్ముకొనుట వలన ప్రయోజనాలు అన్నీ కాదని మనకు అర్థం కావాలి. అలాగే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యం నుండి చూడండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యం నుండి, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. పూర్ణ శాంతి, పూర్ణ సమాధానం ఎవని మనస్సు అయితే ఆయన మీద అనుకుంటుందో వారికి, ఎవరైతే ఆయనను సంపూర్ణంగా విశ్వసించారో వారికి పూర్ణ శాంతి లభిస్తుంది. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఎందుకంటే అతడు నేను నమ్ముకున్నాడు దేవా, నీవు అతని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. తర్వాత యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, నిత్యము ఆయనే ఆశ్రయము దుర్గము. ఆయన మనకు ఒక కోట, ఆయన మనకు ఒక కోట. రాజు కట్టుకునేవాడు కోట శత్రువుల బారి నుండి. మనకెవరు కోట? తండ్రి అయిన దేవుడే, మన ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు కోట, మనకు దుర్గము. చూడండి, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఈరోజు కాదు, రేపు మాత్రమే కాదు, ఎల్లుండి మాత్రమే కాదు, కొద్ది కాలం మాత్రమే కాదు, యుగ యుగములు ఆయనను నమ్ముకోవాలి. ఆయన కొరకు మనం బ్రతకాలి. ఆయన యందున్న విశ్వాసమును మనము చెక్కు చెదరనీయకూడదు. ఎందుకంటే ఆయన నిత్య ఆశ్రయ దుర్గము. ఎప్పటికీ ఆయనే ఆశ్రయం, ఎప్పటికీ మనకు కోట ఆయనే. కనుక దేవుని యందు ఎంత గొప్పగా మనం విశ్వాసాన్ని ఉంచాలి, అంత గొప్ప ఫలాన్ని మనం పొందుతాం. ఎంత గొప్పగా మనం విశ్వాసాన్ని దేవుని పట్ల ఉంచినప్పుడు దేవుడు కూడా అంత గొప్పగానే మనకు తిరిగి బహుమానాన్ని ఈ విధంగా దయచేస్తున్నాడు. ఆయన మనకు ఒక ఆశ్రయముగా, దుర్గముగా ఉంటున్నాడు. ఆ తర్వాత మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వాక్యం నుండి చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వాక్యం నుండి, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ధన్యుడు. యెహోవాను నమ్ముకొనుట వలన లాభమేమిటి? ప్రయోజనమేమిటి? ధన్యత. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఆయన ఒక కోటగా ఉండును, ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను, దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. ఒక పోలిక ఇక్కడ చెప్పబడింది. ఏమిటా పోలిక? ఒక పచ్చని చెట్టు, ఎల్లప్పుడూ నీరు అందే పచ్చని చెట్టు. ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితి చుట్టూ ఉన్నా కానీ, ఎండ వేడిమ, వడగాల్ప, ఎటువంటి భయంకరమైన పరిస్థితి ఉన్నా కానీ ఈ చెట్టు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది అన్నట్టుగా నీ జీవితం కూడా, దేవుని పట్ల విశ్వాసాన్నుంచి నీ జీవితం కూడా దేవుని యొక్క కాపుదలలో ఆ విధంగానే ఉంటుంది. ఆయన మనకు ఆశ్రయము. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, ధన్యుడు. మరి ఈ లాభాలన్నీ మీకు కావాలా? వీటన్నిటిని మీరు ఆశిస్తున్నారా? అయితే దేవుని పట్ల అపారమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండండి.
దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే మనకు ఈ లాభాలన్నీ కలుగుతాయి. మనము పూర్ణమైనటువంటి శాంతి కలిగిన వారముగా, సంతోషము కలిగిన వారముగా జీవిస్తాము. దేవుని పట్ల మనం ఉంచగలిగినటువంటి విశ్వాసము, ఉంచవలసినటువంటి విశ్వాసము చాలా ఉన్నతమైనది. దేవుడు అనుకున్న స్థాయిలో ఆ విశ్వాసాన్ని మనము కనుపరచాలి. మనలను మనం నమ్ముకునే దానికంటే మనము దేవునినే ఎక్కువగా నమ్మాలి. ఈ ప్రపంచంలో అందరికంటే, అన్నిటికంటే దేవునినే మనము ఎక్కువగా నమ్మాలి. అప్పుడు మనకు దేవుని యొద్ద నుండి గొప్ప ఫలము అనుగ్రహింపబడుతుంది. గొప్ప ఫలము అనుగ్రహింపబడుతుంది. ఇక ఈ భూమి మీద దేవుని యొక్క కాపుదలతో పాటుగా మనకు దక్కేటువంటి ఉన్నతమైనటువంటి ఫలము ఏమిటి? నిత్య జీవము. ఈ భూమి మీద ఎంత గొప్ప ఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహించినా ఆయుష్కాలం అంటూ ఒకటి ఉంది. ఇది నిత్యకాలం కాదు కదా. మానవ ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు. ఒక యావరేజ్గా 70 to 80, ఆన్ అండ్ యావరేజ్ 70 to 80. ఈ 70 నుండి 80 సంవత్సరాల జీవిత కాలానికి మనం ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు. కానీ నిత్యకాలములో మనం ఎలా ఉంటాం? నిత్యకాలము జీవముతో ఉంటాం. దానినే నిత్య జీవము అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని నమ్ముకుని వారు దేవుని అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసముంచి రక్షింపబడిన వారు నిత్య జీవమును ఫలముగా పొందుతారు. అన్నిటికంటే అది మనకు గొప్ప విషయం. అన్నిటికంటే అది మనకు గొప్ప లాభం. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి మనము తెలుసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వాక్యం నుండి మీరు గమనించండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వాక్యం నుండి మనము దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచినప్పుడు నిత్య జీవమును పొందుతామనేటువంటి సంగతిని మీరు గ్రహించండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. విశ్వసించే ప్రతివాడు, ఎవరిని విశ్వసించే ప్రతివాడు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమును విశ్వసించే ప్రతివాడు, ఆయన నామమున రక్షణ పొందిన ప్రతివాడు నిత్య జీవం పొందినట్లు. విశ్వాసాన్ని ఉంచితే కలిగేటువంటి లాభం ఏంటి? ఈ భూమి మీద దేవుడు మనలను కాపాడతాడు. సరే, ఈ భూమి మీద జీవితం 70 నుంచి 80 సంవత్సరాలు. మరి ఇంకా గొప్పదైనటువంటి జీవము అనగానే, జీవితం అనగానే నిత్య జీవం. దానిని మనం పొందుతాము. నిత్య జీవము పొందినట్లు ఇదిగో దేవుని కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, ఆయన ఎత్తబడవలెను అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. కనుక ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకునుట ద్వారా మనము నిత్య జీవమును పొందుతాము. మనకు కలిగేటువంటి గొప్ప లాభము నిత్య జీవము అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వాక్యం నుండి కూడా చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వాక్యం నుండి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాట విని ప్రభువును పంపినటువంటి తండ్రి అయిన దేవుని యొక్క నామమందు, ఆయన యందు, ఆయన వాక్యమందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్, నిత్య కాలము జీవమే, నిత్య మరణం కాదు, నిత్య జీవము గలవాడు. ఆ తర్వాత మాటలు, వాడు తీర్పులోనికి రాక, తీర్పును తప్పించేసుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా తీర్పు తప్పింపబడుతుంది. నో జడ్జిమెంట్. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరణములో నుండి జీవములోనికి దాటేశాడు. మరణములో నుండి జీవములోనికి దాటేశాడు. ఎంత గొప్ప అవకాశమో చూసారా? ఎంత గొప్ప లాభమో చూసారా? మనం అందరం కూడా అట్టి వారముగా ఉండాలి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచి తీర్పులోనికి వెళ్లకుండా మరణము నుండి జీవములోనికి దాటే వారముగా మనం ఉండాలి. అలాగే తర్వాత మాటలు కూడా చూడండి. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని కుమారుని శబ్దము అనగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క వాక్యము, సువార్త ప్రకటన, దానిని వినువారు జీవింతురు. దేవుని వాక్యమును విని
మారు మనస్సు నుండి పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు ప్రభువు నామమున వారు పాపక్షమాపణ నుండి బాప్తిస్మము ద్వారా దేవుని రాజ్యంలో చేర్చబడినప్పుడు, వారు సంఘములో చేర్చబడినప్పుడు వారు రక్షణ పొందుతారు. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చి ఉన్నది, ఇప్పుడు వచ్చేయున్నది. దానిని వినువారు తప్పకుండా జీవిస్తారు. నిత్యకాలము జీవించడానికి వారు నిర్ణయింపబడుతున్నారు. కనుక ప్రియులారా, మనము పొందేటువంటి అద్భుతమైనటువంటి భాగ్యము నిత్య జీవము. దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమందు సంపూర్ణమైనటువంటి నమ్మకమును ఉంచుట ద్వారా, ప్రభువు కొరకు మనము జీవించుట ద్వారా నిత్య జీవమును మనము స్వతంత్రించుకుంటాం. నిత్య జీవమును మనం స్వతంత్రించుకుంటాం. అలాగే అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 43వ వాక్యాన్ని చూడండి. దేవుని యందు దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచుట ద్వారా మనకు కలిగేటువంటి మరొక ఉన్నతమైనటువంటి లాభమును, ఈవిని, ఫలమును ఇక్కడ తెలియజేస్తున్నారు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 43వ వాక్యం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో, యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసము. విశ్వాసం అనగానే కేవలం నోటి మాటతో చెప్పేది కాదని మునుపు పాఠాలలో మనం తెలుసుకున్నాం. విశ్వాసం అనేది క్రియలతో కూడినది. మీ జీవితాన్ని మార్చుకోవాలి, మీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకోవాలి, ప్రభువు వాక్యానుసారంగా మీరు నడుచుకోవాలి. అప్పుడు మీరు విశ్వాసాన్ని ఉంచినట్టు. దేవుడు ఆశించిన స్థాయిలో మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అటువంటి విశ్వాసముతో ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. పాపక్షమాపణ లాభం. ఎన్నో పాపములు జరిగించి ఉన్నారు. మరి ఆ పాపములకు మీరు శిక్షను అనుభవించవలసినటువంటి పరిస్థితులలో మీరు ఆయన నామమందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు ఆ శిక్ష రద్దు చేయబడి మీకు పాప క్షమాపణ దొరుకుతున్నదంటే అది గొప్ప లాభమే కదా. అది గొప్ప లాభం. మీరు క్షమాపణకు నోచుకుంటున్నారు. మిమ్మల్ని క్షమిస్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక అది లాభమే, అది ధన్యతే, అది మనకు కలిగే గొప్ప ఫలమే. కనుక దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మనము పాపక్షమాపణ నుండి పరిశుద్ధులుగా మార్చబడుతున్నాము. ఇది మనకు కలిగే గొప్ప ఫలము. ఎన్నెన్ని ఫలములో చూడండి, ఎన్నెన్ని ఈవులో చూడండి. దేవుడు మనలను కాపాడడం మొదలుకొని నిత్య జీవము వరకు మనలను నడిపిస్తూ మనలను ఆయన దీవిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి తండ్రి అయిన దేవుని తెలుసుకొని ఆయన యందు విశ్వాసము కలిగిన వారై తమ బ్రతుకులను ఫలవంతమైనవిగా మార్చుకోవాలి. ఇక చివరిగా నమ్మువానికి సమస్తము సాధ్యమే అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూద్దాం. సమస్తము సాధ్యమే. ఎవరండి ఈ భూమి మీద ఎవరైనా సరే నాకు సమస్తము సాధ్యమే అని చెప్పగలిగిన వారు ఉన్నారా? దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచిన వారికి సమస్తము సాధ్యమే. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వాక్యం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూడండి. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే. నీ వలన అవుతుందా? నమ్మడమే. హృదయపూర్వకముగా నమ్మాలి, హృదయపూర్వకంగా విశ్వసించాలి. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. ఇది యేసుక్రీస్తు ప్రభువు పలికిన మాట. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా పలికిన మాట. నమ్ముట నీ వలననైతే. అవును, నీ వలన అవుతుంది. కానీ నీ హృదయాన్ని దేవునికి లోపరుచుకోవాలి. నీ హృదయాన్ని దేవునికి లోపరుచుకోవాలి. అపనమ్మికతో ఉన్నావా? నీవు అవిశ్వాసిగా దేవునికి దూరం అయిపోతావు. నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకొని, అవును దేవుని వాక్యములో వ్రాయబడిన దానిని నేను నమ్ముచున్నాను అని నీవు పరిపూర్ణమైనటువంటి హృదయముతో పూర్ణ విశ్వాసమును దేవుని కుమారుని యందు నీ ఉంచగలిగితే నీకు సమస్తము సాధ్యమే. ఇంతకంటే గొప్ప లాభాన్ని ఎవరివ్వగలరు చెప్పండి? ఇంతకంటే గొప్ప లాభాన్ని ఎవరు ఇవ్వలేరు. ఇది మనుషులలో అందరికీ అసాధ్యం. సమస్తాన్ని సాధ్యపరుచుకోవటం మనుషులలో అందరికీ అసాధ్యం. కానీ దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచిన వారికి సమస్తమును సాధ్యపరుచుకొనుట సాధ్యం. మనము సమస్తమును సాధ్యపరుచుకోవాలి. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం అనేది అసలు అనేక మందికి అసాధ్యం కదా.
దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచకపోతే మిగిలిన వారందరికీ అసాధ్యమే. కానీ ఈరోజు మనం దానిని సాధ్యపరుచుకుంటున్నాం. దేవుని కొరకు బ్రతుకు పరమార్థాన్ని ఎరిగి దేవుని చిత్తమును నెరవేర్చుచు దేవుని సంతోషింపజేస్తూ వాక్యమును మనం నెరవేర్చుకోగలుగుతున్నామంటే నిజంగా నిత్య జీవమును మనము సాధ్యపరుచుకోగలుగుచున్నాము. ప్రభువైన యేసు కృప వలన మనము నిత్య జీవమును సంపాదించుకోగలుగుచున్నాము. కనుక నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. విశ్వాసము ద్వారా కలిగే ఫలము ఎంత గొప్పగా ఉంటుంది. నీవు విశ్వాసాన్ని ఉంచితే అసలు నీకు అసాధ్యమైనదే ఏది ఉండదు. ప్రపంచంలో ఇక దేని వలన ఇది సాధ్యం కాదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఏది నీకు అసాధ్యం కాదు, సమస్తము నీకు సాధ్యమే. నీవు దేవుని పట్ల విశ్వాసాన్ని ఉంచు, దేవుని కుమారుని పట్ల హృదయపూర్వకమైనటువంటి విశ్వాసాన్ని ఉంచు, నీకు సమస్తము సాధ్యమే అని దేవుని వాక్యం సెలవిస్తోంది. కనుక నా ప్రియులైనటువంటి సహోదరులారా, దేవుని పట్ల విశ్వాసాన్ని ఉంచితే ఇన్ని లాభాలు ఉన్నప్పుడు, ఇంత గొప్పదైనటువంటి బ్రతుకును మనము కలిగి ఉండేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఇక ఏమాత్రము మరో మాట లేకుండా, వెనకడుగు వేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా, ఎల్లప్పుడూ ఇక నుండి ప్రతి క్షణము కూడా దేవుని పట్ల గొప్పదైనటువంటి విశ్వాసముతో, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునందు పూర్ణ హృదయముతో మీరు విశ్వాసం ఉంచిన వారై దేవుని మార్గములో మీరందరూ కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మేము మీ ఎడల విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును హృదయపూర్వకముగా మేము విశ్వసించినప్పుడు మా బ్రతుకులను మీరు చక్కదిద్దుతున్నారు, వెలుగులో మమ్మను నడిపిస్తున్నారు, మాకు కావలసిన వాటిని అన్నిటినీ అనుగ్రహిస్తున్నారు. నాయన, ప్రపంచంలో అత్యంత ధన సంపన్నుడైన లేమితో ఆకలితో ఉండేటువంటి రోజులు వస్తాయేమో కానీ మీ బిడ్డలు లేమితో ఉండరు. సింహపు పిల్లలు లేమి గలవై ఉంటాయేమో గాని మీ బిడ్డలు, మిమ్మును నమ్ముకున్నవారు పస్తులతో ఉండరు, లేమితో ఉండరు. నాయన, మీ యందు విశ్వాసం ఉంచిన వారు ధన్యులు, మీ వలన వారు దీవింపబడతారు. అలాగుననే అన్నింటికంటే గొప్పదైనటువంటి నిత్య జీవమును మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున మేము పొందగలిగేటువంటి గొప్ప అవకాశమును, గొప్ప భాగ్యమును మీరు కల్పించారు. నాయన, సమస్తమును సాధ్యపరుచుకొనుటకు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారమై యేసుక్రీస్తు ప్రభువు నామమందు పూర్ణ హృదయముతో విశ్వాసమును కనుపరుచుచు మా జీవితకాలమంతయు నిత్య జీవార్థమైనటువంటి బ్రతుకును మేము కలిగి ఉండటానికి మీ కృపను, మీ దీవెనను వాక్యము ద్వారా మాకు దయచేయమని, వాక్యము ద్వారా మమ్మను బలపరుచుమని తండ్రి, మా బ్రతుకులు మీ దృష్టికి అంగీకారయోగ్యమగునట్లుగా ప్రతి సందర్భములోనూ విశ్వాస్యతను మేము నిండారుగా కలిగి ఉండగలుగుటకు కృపను చూపుమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులన్నిటినీ మా ప్రభువును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామము పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.